ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు మనము 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం కదమ్మా. 19 నుంచి ఈరోజు చెప్పుకోవాలి. ఈ ఆత్మస్వరూపము, ఈ ఆత్మస్వరూపం చెప్పే కంటే కూడా ముందు జీవస్వరూప నిర్ధారణ చేశారు. జీవస్వరూపణ నిర్ధారణ చేసి ఆత్మ విజ్ఞానం యొక్క ఫలితము చెప్పి ఆ ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి సాధనం చెప్పాలి. కాబట్టి దానికి ఆలంబనమైనటువంటి ప్రణవతత్వం గురించి యమధర్మరాజు నచికేతసునికి వివరించడం జరిగింది. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. 3 మంత్రాల్లో ఈ ఓంకారం గురించి చెప్పడం జరిగింది. అది 15వ మంత్రం నుంచి 18 వరకు. సర్వే వేదాయత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇది ఏతత్. అలాగే ఏతధ్యేవాక్షరం బ్రహ్మ ఏతధ్యేవాక్షరం పరం ఏతధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. అంటే సర్వం సిద్ధించిన వాళ్ళు అవుతారు. ఇదే అన్నిటికీ కూడా ఆలంబనము. అది ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఇంతవరకు చెప్పి ఆత్మస్వరూపం గురించి వివరిస్తూ ఈ ప్రణవోపాసనతోటి ఏదైతే పరబ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామో ఆ పరమాత్మ లేదా ఆత్మస్వరూపం యొక్క నిరూపణ, దానికి ప్రతిజ్ఞావాక్యం కింద చెప్పుకున్నాం 18వ దాంట్లో. ఇది ఈ జీవస్వరూపం అన్నమాట. అది ఈ జీవాత్మ అనేటువంటిది నశించేటువంటిది కాదు. దీనికి తుల్యమైనటువంటి భగవద్గీత శ్లోకాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్చేద్యో యమదాహ్యో అక్లేద్యో శోషయేవచ. ఇవి భగవద్గీతలో కూడా వచ్చాయి, సమానార్థకమైనటువంటివి. కొన్ని మంత్రాలైతే యథాతథంగా కూడా కనిపిస్తాయి. సమానార్థక మంత్రాలు అలాగే యథాతథంగా కఠోపనిషత్తులో ఉండేటువంటి మంత్రాలు భగవద్గీతలో ఉండటం కూడా ఉంది. సో ఈ ఆత్మస్వరూప నిరూపణలో న జాయతే మ్రీతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. శరీరాన్ని ఏదో నష్టపరచడం ద్వారా, శరీరాన్ని హననం చేయటం ద్వారా, హననం అంటే హత్య చేయటం ద్వారా లేదా ఖండనం చేయటం ద్వారా ఆత్మస్వరూపానికి వచ్చినటువంటి నష్టము లేదు. ఇవన్నీ కూడా స్పష్టంగా యమధర్మరాజు ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, శరీరం వేరు, నీవు వేరు. ఈ దేహ తాదాత్మ్య భావనతోటి నేనే ఈ శరీరము, నేను ఈ కనిపించేటువంటి శరీరం మాత్రమే, నేనే ఈ శరీరంతో చేసేటివన్నీ కూడా నేనే అనుభవిస్తున్నాను, ఈ శరీరం లేకపోతే నేను లేను, ఈ శరీరానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా నా అవసరాలు, ఇలాంటి భావనలు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే దేహాభిమానం. అంతేకాకుండా జీవాత్మ స్వతహా పరబ్రహ్మ స్వరూపమే, పరమాత్మే అయినప్పటికీ కొన్ని కారణాల వలన నేను పరమాత్మ అని అనుకోవటం లేదు. కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వాలు 3 ఉంటాయి. అంటే చేసే ప్రతి పనిలోనూ కర్తృత్వాన్ని ఆపాదించుకోవటం, నేనే చేస్తున్నాను, నేను చేశాను. భోక్తృత్వం, దీని ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను, నేను అనుభవించటం కాదు, దేహం అనుభవిస్తోంది. చేసేటువంటిది కరణము, శరీర ఇంద్రియాల ద్వారా చేస్తున్నాం. అనుభవించేటువంటిది కూడా ఈ శరీరమే. భోక్తృత్వం జీవికి లేదు. ఇప్పుడు లడ్డు తిన్నామంటున్నాం, లడ్డు ఎవరు తిన్నారు? పళ్ళతోటి నమిలారు, పొట్టలోకి వెళ్ళింది, పొట్టలో ఉండేటువంటి జఠరాగ్ని దాన్ని అరిగించింది, శరీరంలోకి ఆ శక్తి అంతా కూడా ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు ఈ వాయువుల ద్వారా దాన్ని ఏది ఎక్కడికి వెళ్ళాలో అలా పంపించడం జరిగింది. జ్ఞాతృత్వం అంటే తెలుసుకోవటం, అంటే జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి లక్షణం కూడా ఉంది. ఈ ప్రతి దాంట్లోనూ ఈ మూడు ఉండటంతో
ఈ మూడు ఉండటము ఒకటి, అభిమానం ఉండటం. కర్తృత్వ అభిమానము, భోక్తృత్వ అభిమానము, జ్ఞాతృత్వ అభిమానం. నేను తెలుసుకుంటున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఈ నేను అనేటువంటిది ఆపాదించబడినటువంటిది దేహం. అంటే దేహానికి ఆపాదించి నేను ఈ దేహమే, దేహ తాదాత్మ్యత అంటారు. ఆ భావనలో ఉండటం. వీటితోటి తన సహజ స్థితిని మర్చిపోయి ఈ ఐహికమైనటువంటి కామ్యకర్మలు లేదా ఐహిక కర్మల పట్లే తిరుగుతూ మహా అయితే స్వర్గలోక ప్రాప్తి పర్యంతం చేస్తూ, లేదా అంటే ఇంకొంచెం ఏదన్నా ఇంకా ఉత్తమ లోకం ఉందంటే ఆ లోక పర్యంతం మాత్రమే ఆలోచన ఉంచి ఇంకా అంతకంటే పరిధిని పెంచుకోవాలి. పెంచుకోకపోతే పునరపి జననం పునరపి మరణం. ఏ లోకంకి వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సత్యలోక పర్యంతం అంటే బ్రహ్మలోక పర్యంతం వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మూడింటిలోనూ విచక్షణతోటి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో సహజ స్వరూపం అనేటువంటిది బోధపడుతుంది. ఈ ఆత్మతత్వమా చాలా చిన్నది, అణువు కంటే కూడా చిన్నది. తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినా అందరికీ దొరుకుతుందా అని అంటే దొరకదు. కానీ ఎంత సమీపంలో ఉన్నా కూడా తెలుసుకోవటానికి అజ్ఞానం అంటే కామ్య వాసనలతోటి, విషయ వాసనలతోటి, అంటే చికేతులమైనప్పుడు మనకిది దుర్లభమైనటువంటి వస్తువు. నచికేతులమైనప్పుడు సుజ్ఞేయమైనటువంటిది. దుర్జ్ఞేయం కాదు, సుజ్ఞేయం అవుతుంది. చికేతులము అంటే విషయవాసనలు కలిగినటువంటి వాళ్ళము. నచికేతసుని వలె అంటే విషయవాసనలని విరమించుకోవటమే. మనం చేయాల్సిందల్లా అంతే. చేసేటువంటి పనిని ప్రారబ్ధవశాత్తు ఏదైతే ఉందో అది మానుకోమని చెప్పటంలో అధ్యాత్మశాస్త్రం విషయ వాసనని తగ్గించుకోండి అని చెప్తుంది. ఆ విధంగా ప్రయత్నం చేయకపోతే, చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి ఇది దుర్విజ్ఞేయమైనటువంటి వస్తువు అవుతుంది. అంటే సులభంగా పట్టుబడదు, ఎంతో కష్టపడినా కూడా పట్టుబడదు అని చెప్పుకోవచ్చు. ఇలా ఆత్మతత్వాన్ని వివరిస్తూ మనకి ప్రతిజ్ఞావాక్యంలో జీవస్వరూప నిర్ణయము 18వ మంత్రంలో చెప్పుకున్నట్టుగా న జాయతే మ్రీతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నా హన్యతే హన్యమానే శరీరే. శరీరము నశించినప్పటికీ కూడా నీవు ఉంటున్నావు, నీవు ఉన్నావు. శరీరానికి ముందు ఉన్నావు, శరీర పతనానంతరము ఉంటావు. ఈ శరీరం అనేటువంటిది మధ్యలో మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలండి. ఒక దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాము. ఉదాహరణకి ఏ వారాణసి లాంటి ప్రాంతానికి ఎక్కడికో యాత్ర పెట్టుకున్నాం. ఇంటి దగ్గరలో పట్టుకున్నటువంటి వాహనము ఎక్కేసేసి రైల్వే స్టేషన్కో, బస్ స్టాండ్కో, ఎయిర్పోర్ట్కో ఎక్కడికో వెళ్తాం. ఈ వాహనం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నేను ఈ వాహనంలోంచి దిగను అని కూర్చోం మనం. అది దిగాల్సిందే. అది దిగేసి విమానమా రైలో ఏదో ఎక్కాలి. ఎక్కాము. అది ఎక్కిన తర్వాత అది వారాణసి పట్టుకొచ్చింది. అమ్మయ్య, నన్ను వారాణసి పట్టుకొచ్చింది, నాకు దీని మీద ఇప్పుడు చాలా అభిమానం ఉంది, ఇది నాకు చాలా ఫేవర్ చేసింది. ఇదే అంటాం కదా, థ్యాంక్స్ కూడా చెప్తాం. ఇంత ఫేవర్ చేసినటువంటి ఈ రైల్లో, విమానాల్లో నేను దిగను, ఇక్కడే కూర్చుంటా, దీన్ని నేను వదులుకోను. ఇంత నాకు సేవ చేసింది, ఇంత ప్రేమగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, వారాణసి గమ్యం చేర్చింది, కాబట్టి నేను దీన్ని దిగను అని కూర్చున్నాం. ఏమవుతుంది? విశ్వనాథుడి దర్శనం జరగదు. ఎందుకంటే విశ్వనాథుడు రైల్వే స్టేషన్ రారు కదా, రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో ఆయన రారు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. విశాలాక్షి మాత, అన్నపూర్ణమాత వీళ్ళందరినీ దర్శనం చేసుకోవాలంటే ఇందులోంచి దిగాలి, ఇంకొక వాహనాన్ని పట్టుకోవాలో ఏదో చేయాలి. ఇంకా అదేవిధంగా ఈ దేహం కూడా ఒక మజిలీ నుంచి ఇంకొక మజిలీకి తీసుకుని వెళ్ళేటువంటి సాధనం మాత్రమే అని గ్రహించాలి మనం. అది గ్రహించామా తర్వాత మజిలీ నుంచి కూడా మనకి ప్రయాణం సుఖకరంగా ఉండాలి. ఎంతవరకు? విశ్వనాథుడి దర్శనం జరిగే వరకు కూడా సుఖాన్నే కోరుకుంటాం. అంతే తప్ప అమ్మయ్య రైల్వే స్టేషన్లో దిగేసాం, ఇక్కడి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు అని అనుకోం. ఆ మార్గం సుగమం అవ్వాలి, సుజ్ఞేయం అవ్వాలి. తీరా అంతదాకా వెళ్ళి మార్గం తప్పిపోయి అటు ఇటు తిరిగి వారాణసిలో విశ్వనాథుడిని కాకుండా ఇంకెక్కడో తిరిగేసేసి వెనక్కి వచ్చేలేం కదా. సో అటువంటి సుజ్ఞేయం కావాలి అంటే చేయవలసింది ఏంటి అంటే విషయ వాసనలని తగ్గించుకోవాలి. చేసే పనిలో ప్రతి దాంట్లోనూ పరమాత్మ చైతన్యమే ఆధారము, పరమాత్మ చైతన్యమే చేయిస్తోంది. చేసే ఏ పని అయినా కూడా 6 ఇంద్రియాలతోటే జరుగుతుంది. చక్షురింద్రియము, ఘ్రాణేంద్రియము, నాసేంద్రియము, కర్ణేంద్రియము, త్వగేంద్రియము, ఈ 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. వీటి ప్రమేయం లేకుండా ఏ కార్యము జరగదు. కర్మేంద్రియాలు ఉన్నాయి, పక్కన పెట్టండి. కర్మేంద్రియాలను కూడా నడిపించేటువంటిది ఈ మనస్సే. కొన్ని కర్మేంద్రియాలను కలుపుకున్నా కూడా కర్మేంద్రియాలతోటి చేసిన పని, జ్ఞానేంద్రియాలతోటి చేసిన పని
మనస్సుతోటి పనిచేసిన వీటన్నిటినీ కూడా నడిపించేటువంటి చైతన్యం ఒకటి ఉన్నది. ఆ చైతన్యము ఇందులో నుంచి నిర్గమించిందా ఈ ఇంద్రియాలు ఏ పని చెయ్యలేవు. మనసాసహ, మనస్సు కూడా ఎంతవరకైతే ఆ చైతన్యంతో అనుసంధానం జరిగి ఉంటుందో, అనుసంధానింపబడి ఉంటుందో అంతవరకే ఈ ఇంద్రియాల యొక్క నిపుణత, ఎబిలిటీ అనండి, ఏదన్నా అనండి, అది లేదా ఈ ఇంద్రియాలన్నీ కూడా జడ పదార్థాలే, జడములే. జడానాం చైతన్యం సౌందర్యలహరిలో కూడా వస్తుంది అమ్మవారి వర్ణన. సో అటువంటి చైతన్యము నీవు, అది జీవస్వరూపం. తర్వాత వెళ్ళిన తర్వాత జీవస్వరూపానికి పరమాత్మ స్వరూపానికి అభేదత్వం అనేటువంటిది అద్వైత సిద్ధాంతంలో ప్రతిపాదించి భగవత్పాదులు నిరూపిస్తారు. ఎందుకంటే ఈ నిరూపణ, ఈ సిద్ధాంత వ్యాఖ్యానము శంకర భగవత్పాదులు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. శంకర భగవత్పాదుల తర్వాత ఇంత స్పష్టంగా చేయగలిగిన వాళ్ళు ఆయన మార్గాన్ని అనుసరించి చేయగలిగారే తప్ప కొత్తగా ఇంకేం చేయలేరు. ఆయన కంటే ముందు చేసినటువంటి వాటిని శంకర భగవత్పాదుల వారు సరళీకరించారు అనుకోవచ్చు. సో అటువంటి జీవస్వరూపాన్ని చెప్తూ 19వ మంత్రంలోకి వచ్చాము. ఇప్పుడు మీరు కూడా చదవండి. ఓం హంతా చేన్మన్యతే హంతుం, హతశ్చేన్మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే. అందరం కలిసి చదువుదాం దీన్నే. ఓం హంతా చేన్మన్యతే హంతుం, హతశ్చేన్మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే. పదచ్ఛేదము. హంతా చేత్ మన్యతే హంతుం, హతః చేత్ మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతః, నా అయం హంతి న హన్యతే. ఇది భగవద్గీతలో కూడా మీకు వస్తుంది. చంపాను అని ఒకడు అనుకుంటాడు, చచ్చాను అని ఇంకొకడు అనుకుంటాడు. ఉభౌ అంటే ఇది ద్వివచనం పదము. ఇద్దరూ కూడా, తౌ వాళ్ళిద్దరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. నా అయం హంతి అంటే నేను చంపబడేవాడిని కాదు, నేను చంపేవాడిని కాదు అని ఇద్దరూ తెలుసుకోలేకపోతున్నారు. ఇది సంక్షిప్తార్థము. భాష్యంలో భగవత్పాదులు వారు ఏం చెప్తున్నారో చూద్దాము. ఏవం భూతం అపి ఆత్మానం శరీరమాత్రాత్ మదృష్టి హంతా చేత్ యది మన్యతే చింతయతి. మన్యతే అంటే చింతయతి. హంతుం అంటే హనిష్యామి ఏనం ఇది యహ అపి అన్యః హతః సహ అపి చేత్ మన్యతే హతం ఆత్మానం. హతః అహం నేను చచ్చాను, హతోహం హతోస్మి, హతః అహం ఇది ఉభౌ అపి తౌ న విజానితః. ఇటువంటి ఆత్మ దేహమాత్రం అభిమానంతో, అంటే ఈ దేహమే నేను అనుకునేటువంటి, ఈ దేహమే ఆత్మ అనుకునేటువంటి, అంటే నేనే దేహం అనుకునేటువంటి సమానార్థకం ఇక్కడ అనుకునేటువంటి వాళ్ళు చంపేవాడు చచ్చేవాడు ఇలా భేద దృష్టితో ఆలోచన చేస్తారే తప్ప చంపేవాడు నేను కాదు, చనిపోయేవాడిని నేను కాదు అనే ఆలోచన రాదు. స్వం ఆత్మానం యతః నా అయం హంతి అవిక్రియత్వాత్ ఆత్మనః తథా న హన్యతే ఆకాశవత్ అవిక్రియత్వాత్ ఏవ. ఈ వాక్యానికి వివరణ ఇవ్వటానికి మనకి పంచభూతాలు ఉన్నాయి. పృథివీ, ఆపః, తేజః, వాయుః, ఆకాశః. వీటిల్లో ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమైనటువంటిది. అంటే పృథివీ, భూమి కంటే జలము ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, తేలికైనటువంటిది అని చెప్పుకోవచ్చు. ఎటు కావాలంటే అటు బెండ్ అవటానికి ఈజీ అవుతుంది. ఆపహ జలం, జలం కంటే అగ్ని ఒక పర్టిక్యులర్ ఆకారం అంటూ ఉండదు. జలం కూడా ఆకారం ఉండదు, పృథ్వీకి ఆకారం ఉంటుంది. ఆకారం అనేటువంటిది అంటే రూపం అనేటువంటి గుణము తేజస్సు నుంచి వీటికి వచ్చింది. అంటే అగ్నికి రూపం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రూపం అనేటువంటి తన్మాత్ర జలముకి పృథ్వీకి వచ్చింది. అంతే తప్ప సహజంగా వాటికి లేదు అది రూపం అనేటువంటిది. గాఢతని బట్టి పృథివీ కంటే జలము, జలం కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు,
వాయువు కంటే ఆకాశము. ఇవి సూక్ష్మతరమైనటువంటిది. అన్నిట్లోకి సూక్ష్మతమమైనటువంటి వస్తువు ఏదంటే ఆకాశము. ఈ ఆకాశము ఎంత వ్యాపించింది అని అంటే ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి, ఆకాశం యొక్క పరిధి ఎంత? అనంతం. మీరు చక్కగా చెప్పారు. సో ఇప్పుడు మీరు ఉండేటువంటి ఇంట్లో ఆకాశం ఉన్నదా లేదా? మీ లోపల ఆకాశం ఉందా లేదా? అంటే ఆకాశము ఇంచుమించుగా సర్వవ్యాపకం. అట్లీస్ట్ మనకి తెలిసిన పరిధి అంతవరకు చూసుకున్నా కూడా ఆకాశము ఇంటి బయట ఉంది, ఇంటి లోపల ఉంది, ఇంటి లోపల ఉండేటువంటి ఘటంలోనూ ఉంది, మనిషిలోనూ ఉంది, జీవిలోనూ ఉంది. ఇలా తీసుకోవచ్చు. అంటే ఏంటి? ఆకాశం అనేటువంటిది ఇంతగా వ్యాపించగలగటానికి కారణం ఏంటంటే దాని యొక్క సూక్ష్మత్వం. సూక్ష్మమైనటువంటిది వ్యాపిస్తుంది. దానికి చేరుకోవడానికి అడ్డుగోడ అంటూ ఏముండదు. ఉదాహరణకి గాలి ఉందండి, మెష్ డోర్ పెట్టారు, గాలి వస్తుందా రాదా అంటే వస్తుంది. అంటే మెష్ కంటే కూడా గాలి సూక్ష్మమైనటువంటిది. అలాగే ఆకాశం అనేటువంటిది పృథ్వీతోటి, అంటే గోడ కట్టాము, గోడ బయట ఆకాశం ఉంది కానీ గోడ లోపలికి ఆకాశం రాదని చెప్పలేరు. అంతటా అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం అంటారు. ఆకాశం అనేటువంటి దాంట్లోనే గోడ కట్టి ఒక పరిధి ఏర్పరచుకుని ఇది ఇల్లు అనుకుంటున్నాం మనం. కాకపోతే మనం ఆకాశంలోనే ఉన్నాం నిజానికి. సో అటువంటి ఆకాశమే అంత సూక్ష్మంగా ఉంటే దానికంటే కూడా సూక్ష్మతరమైనటువంటిది, అంటే అన్నిటికంటే సూక్ష్మతమమైనటువంటి వస్తువు ఏంటంటే పరమాత్మ లేదా జీవాత్మ అని తీసుకోవచ్చు. అందుకనే వ్యాప్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వవ్యాపకత్వ లక్షణం అనేటువంటిది పరమాత్మకి మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఆకాశానికి కూడా పరిధి ఉంటుంది, కానీ పరమాత్మకి ఇది పరిధి అని చెప్పలేము. ఎందుకని? పరమాత్మ నిరవయవి, అవయవం లేదు. అవయవం ఉండటం అంటే పరిచ్ఛిన్నత ఉంది అని అర్థం చేసుకోండి. ఇప్పటికీ అవయవం లేనప్పుడు ఏకదేశత్వం ఉండదు, కుదరదు, పరిధిని ఏర్పరచడము కుదరదు. అటువంటి ఆకాశానికి ఏదన్నా గుణము ఆపాదించడానికి కుదురుతుందా? అంటే ఏదన్నా క్రియ చేస్తుందా ఆకాశం? ఇప్పుడు గాలి వీస్తుంది, అగ్ని దహిస్తుంది, తడుపుతుంది, పృథ్వీ ఈ పైన ఉన్నటువంటి గుణాలన్నిటిని కూడా కలుపుకొని అన్నిటికీ కూడా ఆధారభూతమైంది. మరి ఆకాశము ఏ క్రియ చేస్తుంది? తర్కంలో న్యాయ వైశేషిక సిద్ధాంతాల ప్రకారం శబ్దగుణకం ఆకాశం అని చెప్తాం. కానీ ఆకాశాన్ని ఏదన్నా దోషం అంటుకోగలదా? ఏదన్నా మాలిన్యము ఆకాశాన్ని అంటుకోగలదా? దాన్ని శుభ్రపరచడానికి ఏమన్నా అవకాశం ఉందా? అంటుకుంది అనుకున్నా పోనీ ఛేదించడానికి అవకాశం ఉందా? ఛేదించడానికి ఏమన్నా అవకాశం ఉందా? కత్తి ఇస్తే కత్తి తీసుకొని ఆకాశాన్ని ఖండించడానికి ఏమన్నా అవకాశం ఉందా? లేదు. వీటన్నిటికీ కూడా అందనటువంటిది, ఎటువంటి క్రియ లేదు, అంటే విక్రియత్వం కలిగి ఉంటుంది. అటువంటి ఆకాశమే ఎటువంటి క్రియ లేనటువంటిదైతే పరమాత్మ ఇంకా సూక్ష్మమైనటువంటిది. ఏం క్రియ ఉంటుంది? దానికి పరిధి ఎలా చెప్పగలము? దానిలో ఏమన్నా మాలిన్యం ఎలా అయినా అంటుకోగలదు, ఏమన్నా క్రియాస్వరూపం ఎలా అంటుకోగలదు. అందుకని ఆకాశవత్ అవిక్రియత్వాత్ అని చెప్పుకోగలం అంతే. అతః అనాత్మజ్ఞ విషయ ఏవ ధర్మాధర్మాది లక్షణ సంసార న బ్రహ్మజ్ఞస్య. అందుకని ఈ ధర్మము, అధర్మము, నిత్య నైమిత్తికాలు ఇవన్నీ కూడా అనాత్మజ్ఞుని విషయంలో వర్తించేటువంటివే. బ్రహ్మజ్ఞుడు అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మని తెలుసుకున్నటువంటి వాడు, అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు సాక్షాత్ బ్రహ్మైవ భవతి. సాక్షాత్ అతను పరబ్రహ్మ స్వరూపమే. అది బ్రహ్మజ్ఞాని లక్షణం. ఆ బ్రహ్మజ్ఞానికి వర్తించవు ఇవన్నీ కూడా. అనాత్మజ్ఞ విషయంలో ఈ ధర్మము, అధర్మము, సంసారము ఇవన్నీ వర్తిస్తాయి. సంసారం వర్తించడం అంటే ఏంటి? నిత్య నైమిత్తికాలు, విధి నిషేధాలు, క్రియాకలాపాలు ఇవన్నీ వర్తిస్తాయి. కానీ బ్రహ్మజ్ఞి విషయంలో ఇవేవి వర్తించవు అని యమధర్మరాజు చెప్తున్నారు. న బ్రహ్మజ్ఞస్య శృతి ప్రమాణ్యాత్ న్యాయాచ్చ ధర్మాధర్మాది అనుపపత్తే. అంటే సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని అయ్యి సాక్షాత్ బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమునందే వర్తించేటువంటి వారికి ధర్మము, అధర్మము వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి జీవధర్మము లేదు, దేహధర్మము ఉండదు, శృతి విధించినటువంటి విధి నిషేధాలు ఇవేమీ ఉండవు వాళ్ళకి.
అటువంటి స్థితికి చేరుకోగలుగుతారు వాళ్ళు. కథం పునః ఆత్మానం జానాతి. మరైతే సరే, బ్రహ్మజ్ఞుడి లక్షణం చెప్పారు ఇలా ఉంటుందని. మరి మిగతా వాళ్ళు సంసారంలో ఉండి ఎవరైతే ధర్మాది లక్షణాల్లో ఉండి అనాత్మజ్ఞుడిగా ఉన్నారు, కాకపోతే వీళ్ళకి ఆత్మస్వభావాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తీవ్ర ఇచ్ఛ ఉంది, కోరిక ఉంది, తెలుసుకుందాం అనేటువంటి కాంక్ష అధికంగా ఉంది. వీళ్ళని ముముక్షులు అంటారు. మోక్తుం ఇచ్చుహు ముముక్షు అంటే నేను దీని నుంచి, ఈ సంసార చక్రం నుంచి విడిపడాలి, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఇలాంటి కాంక్ష కలిగినటువంటి వాళ్ళు ముముక్షులు. మరి అటువంటి ముముక్షువులు ఈ ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇది 20వ శ్లోకంలో చెప్తున్నారు, వివరిస్తున్నారు యమధర్మరాజు. నాతో పాటు చెప్పండి 20వ మంత్రము. ఓం అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోః నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. అందరం కలిసి చెప్దాం దీన్ని. ఓం అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అమ్మ, మీ దగ్గర పుస్తకంలో పదచ్ఛేదం ఉందా? ఇప్పుడు ఈ మంత్రం ఉందా మీ ముందు పుస్తకము? ఉంటే నాకు కొంచెం కంఠ విరామం వస్తుంది. పదచ్ఛేదం మీరు చదవండి, మీకు కూడా ఇంప్రూవ్ అవుతుంది చక్కగా. ప్రతిపదార్థం అక్కర్లేదు, పదచ్ఛేదం చదవండి చాలు. సరే, అయితే ప్రతిపదార్థ సహితంగా చదవండి. చదవండి, అలా అక్కడ ఎలా ఉంటే చదవండి. నిహితః తం అక్రతుః వీతశోకః పశ్యతి వీతశోకః ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. పదాలు కొంచెం అటు ఇటు చేశారు, పర్వాలేదు. పదాలు కొంచెం అటు ఇటు అయింది, అటు ఇటు చేశారు, పర్వాలేదు. అది తాత్పర్య నిర్ణయం కోసం పదాలని అటు ఇటు అరేంజ్ చేస్తారు, మంచిది. సో అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటిది. ఈ భూమి అన్నిటికంటే మనకు తెలిసిన దాంట్లో పెద్దది అనుకుంటే ఈ భూమి కంటే పెద్దది. ఈ జగత్తు మనకు కనిపించే, అంటే ఈ సూర్యుడితోటి కనిపించేటువంటి ఈ గెలాక్సీ ఏదైతే ఉందో మనకు తెలుసు అని అనుకుంటే, మనకి ఈ భూమి మీదనే అంత ఏమీ తెలియదు, పక్కింట్లో ఏం జరుగుతుందని తెలియదు. భూమి మీద ఏం జరుగుతుంది, భూమి అంతా మనకేం తెలుస్తుంది. అయినా సో ఈ గెలాక్సీ అనేది ఒకటి ఉంది అని మనం అనుకుని తెలుసుకుంటే దానికంటే పెద్దది. అబ్బో, ఇలాంటి కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయండి, బ్రహ్మాండం అంటారు దాన్ని, దానికంటే పెద్దది. ఎలా చెప్తారు మీరు? దేనికైనా శృతివాక్యం ప్రమాణం ఉండాలి కదా. లలితా సహస్రనామంలో చదువుకుంటాం, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, అనేక కోటి బ్రహ్మాండ జననీ. ఆ బ్రహ్మాండాలు కూడా ఎలా పుడుతూ ఉంటాయి? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఈ భువనాలన్నీ కూడా ఉన్మేష నిమిష ఉత్పన్న, రెప్పపాటు కాలంలో అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అనేక కోటి బ్రహ్మాండ జనని. కాకపోతే ఇక్కడ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మణిద్వీపం అనేది ఒకటి ఉంది, మణిద్వీపంలో అమ్మవారు ఉన్నారు, 4 భుజాలు ఉంటాయి. ఇది రూపము అనేటువంటిది ఉపాసన కోసం ఏర్పరిచినటువంటిది. ఎప్పుడైతే రూపం అనేటువంటిది నామం అనేటువంటిది చేరుస్తామో పరిచ్ఛిన్నత ఏర్పడిపోయింది.
మణిద్వీపంలో అమ్మవారు ఉన్నారు అంటే మణిద్వీపం బయట లేరు అనే సాధారణంగా అర్థం అలా వస్తుంది. సో మనకి తెలిసిన దాంట్లో పెద్దది అనుకునే దానికంటే కూడా పెద్దది, మనకి తెలియని దాంట్లో కూడా పెద్దది అనేదో ఏదన్నా ఉంది అని అంటే దానికంటే కూడా పెద్దది. మరి ఎక్కడుంది అంటే ఆత్మ అస్య జంతోహో నిహితో గుహాయాం, ఈ జీవుల యొక్క గుహలోనే ఉంది. ఎటువంటి గుహ అంటే బుద్ధి గుహ. ఈ బుద్ధి గుహలో ఉంది 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 అంటున్నారు. అసలు దీనికి ఎలా పట్టుకోవాలి, ఎలా తెలుస్తుంది? ఎవరికైనా ఒక చిన్న అవగాహన వచ్చిందా? ఇన్ని రోజుల్లో చెప్తున్నాను, ఒక చిన్న అవగాహన వచ్చిందా? మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ మీకు వ్యక్తీకరించడం ఇంకా అర్థం కాలేదు, తెలియలేదు అంతే. ఇది మీకు తెలుసు అని నేను ఎలా చెప్తున్నాను ఇప్పుడు మీరే ఒప్పుకుంటారు. చూడండి, ఖాళీగా కూర్చున్నారు, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆలోచన వచ్చింది. ఆ అమెరికాలో విన్నటువంటి విషయాల పట్ల లేకపోతే అక్కడ ఏదో వీడియోల్లో వస్తుంటాయి కాబట్టి ఆ చూసినటువంటి వాటితోటి మీ మనస్సులో అక్కడ ఒక వీడియో ఏర్పడిపోయింది. మీరు ఇక్కడే ఉన్నారు, దేహపరంగా ఇక్కడే ఉన్నారు, కానీ మీ మనస్సులో విస్తృతి ఏర్పడింది. లేదా ఎక్కడో యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధ భూమి మీ యొక్క మనస్సులో మెదులుతోంది. ఇప్పుడు మీ మనస్సు ఆ యుద్ధ భూమి లేదా అక్కడ జరిగే అమెరికాలో ఉన్నటువంటి ఏదో విదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మీ మనస్సులో ఇముడ్చుకుంది. ఈ ఎబిలిటీ ఎలా వచ్చింది? మీకుందా అంత ఎబిలిటీ అంటే? లేదు. ఇది చైతన్యం యొక్క లక్షణం, అంటే విస్తృతంగా వ్యాపించగలదు. ఇది వ్యాపించగలదు అని చెప్పడం కూడా బోధ కోసమే. ఇది కూడా సత్యం కాదు, వ్యాపిస్తోంది అనడం కూడా సత్యం కాదు. మరి ఏంటి సత్యం అనేది తర్వాత మంత్రాల్లో ఎలాగో తెలుస్తుంది. కానీ ఇది పరమాత్మ ఆశ్రితమైనటువంటి లక్షణంతో ఏర్పడినటువంటి దృశ్యము. అలాగే మణిద్వీపము, అలాగే అమ్మవారు, అలాగే ఇంకొక లోకము, అన్ని లోకాలు కూడా మీ మనసులో ఇమిడిపోతాయి. ఇది చైతన్యంలో ఉన్నటువంటి గొప్పతనం, చైతన్యంతో ఉన్నటువంటి శక్తి. ఈ చైతన్యానికి ఆశ్రితం ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ చైతన్యము భిన్నమా అభిన్నమా అంటే నిజం చెప్పాలంటే అక్కడ అది కూడా ఇంకా అంత స్టేజ్కి ఇప్పుడే తీసుకెళ్ళను, నిదానంగా చూడండి. ఇంతవరకు అందరికీ అర్థమైపోతుంది ఈజీగానే. భావన గమ్య. ఆ భావనకి ఆధారం ఏంటి? ఆ భావనకి బలం చేకూర్చేది ఏంటి? భావన పరమాత్మ కాదు, భావనకి ఆధారం పరమాత్మ. అంటే పరమాత్మని ఆధారం చేసుకొని భావన వృద్ధి చెందుతోంది. ఇలా ఆలోచించండి. దీన్ని విచారణ అంటారు. ఇది జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణం. ఉపాసనా మార్గంలో భక్తి ప్రధానం. అంటే జ్ఞాన మార్గంలో భక్తి అవసరం లేదని కాదు, భక్తి ఎంత ఉంటే అంత సేఫ్ జర్నీ ఉంటుంది జ్ఞాన మార్గంలో అయినా సరే. భక్తి లేకుండా జ్ఞానం కూడా సేఫ్గా ఉంటుందని అయితే చెప్పలేం. అంటే సుజ్ఞేయం అని చెప్పారు చూడండి, అలా సుజ్ఞేయం అవుతుందని చెప్పలేం. ఒకానొక మహానుభావులకి ఎవరికైనా జరిగి ఉండవచ్చు, కానీ మలయాళ స్వాముల వారు కూడా ఇదే చెప్తారు. భక్తి, జ్ఞానము, కర్మ ఈ మూడు కూడా అవసరమే. ఎలా? భక్తి జ్ఞానము అనేటువంటివి పక్షికి ఉండేటువంటి రెండు రెక్కలైతే కర్మ అనేటువంటిది దానికి చుక్క అని, అంటే తోక లాంటిది. తోక ఉంటేనే దానికి ఎటు కావాలంటే అటు, ఆ తోక సహాయంతో ఎటు తిరగాలంటే అటు తిరగలుగుతుందట పక్షి. సో ఈ విధంగా పక్షికి రెక్కలు రెండు ఎంత అవసరమో భక్తి జ్ఞానము ఉంటేనే మనలాంటి వాళ్ళందరికీ కూడా ప్రయాణం సులభంగా ఉంటుంది. తమ్ అక్రతు పశ్యతి వీత శోక, అంటే శోకాన్ని వదిలేయగలుగుతాడు, అంటే శోకం తొలగించిపోతాడు. ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః, ఆత్మయందే అని కూడా తీసుకోవచ్చు. అది తెలుసుకున్న తర్వాత శోకరహితుడు అవుతాడు. దీనికి సంక్షిప్త అర్థం ఏంటంటే అణువు కంటే కూడా చిన్నది, గొప్పది, బృహత్ అయినటువంటి వస్తువు దానికంటే కూడా పెద్దది అయినటువంటి ఆత్మ ప్రతి జీవి యొక్క హృదయంలోనూ, అంటే హృదయ గుహలోను లేదా బుద్ధి గుహలోను ఉన్నది. సాక్షాత్ యమధర్మరాజు చెప్తున్నారు, ఇది ప్రత్యక్ష అనుభవమే, ఇది అందరికీ అనుభవమే. కాకపోతే ఏతత్ వైతత్, ఇదే అది అనేటువంటిది బోధ జరగలేదు, అదొక కారణము. విచారణ చేయలేదు, అదొక కారణము. ఉపదేశ క్రమానుసారంగా నేర్చుకోలేదు, ఇది కూడా ఒక కారణము. కారణం ఏదైనప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం లేకుండా రాదు, పట్టుపడదు. ఈశ్వరానుగ్రహాత్ ఏవం పుంసాం అద్వైత వాసన. అటువంటి ఈశ్వరానుగ్రహం ఎలా కలుగుతుందంటే మళ్ళీ అక్కడ భక్తి ఉండాలి, ఉపాసన ఉండాలి, ఉపాస దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ ఉపాస దేవత అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే
ఆ అనుగ్రహంతో మేము శాంకర భాష్య అధ్యయనంలోకి వచ్చాము అనేటువంటిది నాకు శాంకర భాష్యం చెప్పినటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి చెప్తున్నటువంటి మహాత్ములందరి యొక్క ఉవాచది. సో మరి ఇది ఎలాంటి వాళ్ళకి లభిస్తుంది అంటే ముందే చెప్పుకున్నాము, నచికేతసుని వంటి అంతరంగం ఉన్నటువంటి వాళ్ళకి, అంటే విషయ వాసనల్ని తొలగించుకున్నటువంటి వాళ్ళకి. తొలగించుకోవటం అంటే అందులో అసత్యత్వాన్ని గ్రహించటము, ప్రత్యేకంగా తొలగించడం కాదు, ప్రారంధవశాత్తు చేయవలసినటువంటివి ధర్మం ఏదైతే ఉంటుందో అవన్నీ చేస్తూ ఉంటారు, అవి చెయ్యాలి. అనాత్మజ్ఞునికి నిత్య నైమిత్తికాలు ఇవన్నీ కూడా విధి నిషేధాలన్నీ కూడా అనుసరణీయాలి. కానీ ఉపాస్య దేవత అనుగ్రహం ఎంత డెవలప్ అవుతూ ఉంటుందో, ఎంత వృద్ధి చెందుతూ ఉంటుందో, ఆ ఉపాస్య దేవత అనుగ్రహం వృద్ధి చెందడానికి కారణము భక్తే. అది ఎంత వృద్ధి చెందితే అంత జ్ఞానం వైపు మరలుతూ ఉంటారు. అంతఃకరణం అంతర్ముఖత్వాన్ని పొందుతూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు ఈ సంక్షిప్త అర్థం ఇది, అంటే విషయవాసన లేనటువంటి జీవికి హృదయంలోనే ఉన్నటువంటిది ఇంద్రియాల యొక్క అనుగ్రహంతో, అంటే మనస్సు లేదా అంతఃకరణం అని తీసుకోవచ్చు. ఇంద్రియాలంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు కాదు, ఇక్కడ కనిపించేటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా గోళకములే. వీటికి సహజంగా శక్తి లేదు, జడమైనటువంటివి. కన్ను చూస్తోంది అంటాం, కాదు, కన్ను చూడటం లేదు. కంటి ద్వారా, అంటే కంటిలో నిక్షిప్తమైనటువంటి చైతన్యము, ఒక అధిదేవత పేరు పెట్టుకున్నాడు. అంటే పురుష సూక్తంలో వస్తుంది, చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. అంటే కంటి ద్వారా సూర్యుడి యొక్క తేజస్సు, బయట ఎవరైతే సూర్యుడు మనకంటే ఈ జగత్ అంతటికి కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అంత 24 గంటలు తన పని ఒక క్షణం కూడా ఆగకుండా చేస్తూ చైతన్యవంతుల్ని చేస్తున్నారో, మళ్ళీ తన చైతన్యం పరిధి నుంచి దాటిన తర్వాత వాళ్ళకి నిద్రాస్థితిని కల్పిస్తున్నారు. ఆ సూర్యుడి యొక్క తేజస్సే కంటిలోనూ నిక్షిప్తమయ్యి ఆ తేజస్సు యొక్క ప్రభావంతో మనకి బయట ఉన్నటువంటి వస్తువులు ప్రకాశింపబడి అంతఃకరణంలో ప్రతిబింబించి ఆ వస్తువు యొక్క గ్రహణ సామర్థ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉన్నది ఒకటే చైతన్యం అయినప్పటికీ కూడా భిన్న భిన్న స్థానాన్ని బట్టి భిన్న భిన్న నామంతో ఏర్పడింది. సో అటువంటి అంతఃకరణం యొక్క అనుగ్రహంతో ఆత్మ యొక్క మహిమని మనం తెలుసుకోగలుగుతాము. ఆ మహిమ తెలిసితే చాలు మనకి తతః విగత శోకః భవతి, విగత శోకో భవతి. విగత శోకః అంటే గతః విగతః అంటే పూర్తిగా తొలగిపోయినటువంటి వాడి, గతించినటువంటి శోకము. అంటే శోకము గతించింది అంటే మిగిలినటువంటిది ఆనందమే, సచ్చిదానంద స్వరూపమే. సో అటువంటి విగత శోకులు అవుతారు అనేటువంటిది సంక్షిప్త అర్థము. ఇప్పుడు భాష్యము చెప్పుకుందాము దీనికి. అణోహో సూక్ష్మాత్ అణియాన్ శ్యామాకాదేహే అణుతరహ. శ్యామాకాదేహే అణుతరహ అంటే చిన్నదైనటువంటి దానికంటే కూడా చిన్నదైనటువంటిది. మహతో మహత్ పరిమాణాత్ మహీయాత్ మహత్తరహ. మహీయాన్ మహత్తరహ గొప్పదానికంటే కూడా గొప్పది. ఇవన్నీ చెప్పుకున్నటువంటిదే భాష్యంలో మళ్ళీ చెప్పుకుంటున్నాం. పృథివ్యాదేహే అణు మహత్వ యత్ అస్తి లోకే వస్తు తత్ ఏన ఏవ ఆత్మన నిత్యేన ఆత్మవత్ సంభవతి. ఇది ఆత్మయందే సిద్ధిస్తుంది, అంటే నీలోనే దొరుకుతుంది. తత్ ఆత్మన వినిర్ముక్తం అసత్ సంపద్యతే. అప్పుడు సద్వస్తు అసద్వస్తు వీటి వివరణ అనేటువంటిది తెలుస్తుంది. తస్మాత్ అసౌ ఏవ ఆత్మ అణోహ అణియాన్ మహతో మహీయాన్ సర్వనామ రూప వస్తు ఉపాధికత్వాత్. ఈ కనిపించేటువంటి నామము, రూపము, ఉపాధులు ఇవన్నీ కూడా అంతటా కూడా వ్యాపకమైనటువంటివి. ఇవన్నీ కూడా ఆ చైతన్యానికి ఉపాధులు. సచ ఆత్మ అస్య జంతోః బ్రహ్మాది స్తంభ పర్యంతస్య ప్రాణిజాతస్య గుహాయాం అంటే హృదయే నిహిత ఆత్మభూత స్థిత ఇత్యర్థ. బ్రహ్మగారి దగ్గర నుంచి స్తంభం అంటే అతి చిన్న కీటకం, లేదా బ్రహ్మగారి దగ్గర నుంచి గడ్డి పరక అని కూడా చెప్తారు. స్తంభం అంటే చిన్న కీటకం అన్నట్టుగా నాకు గుర్తు. ఇది ప్రతి జీవి యొక్క హృదయంలోనూ ఉన్నటువంటిదే. ఇది బయట ఎక్కడో లేదు, లోపలే ఉంది. తమ్ ఆత్మానం, తమ్ అంటే దానిని ద్వితీయ విభక్తి రూపము. ఆ ఆత్మను ఆత్మానం ఆత్మయందే
దర్శన శ్రవణ మనన విజ్ఞాన లింగం అక్రతు అకామః దృష్టాదృష్ట బాహ్య విషయ ఉపరత బుద్ధి ఇత్యర్థః. ఈ బయట కనిపించేటువంటి విషయాలు, విన్నటువంటి విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా, వీటన్నిటి నుంచి ఉపరమము ఎవరైతే చేస్తారో, అంటే ఎవరైతే విరమించుకొని వాటి యందు ఆసక్తి తగ్గించుకుంటారో వాళ్ళకే ఇది బుద్ధి గుహలో లభిస్తుంది. యదాచ ఏవం తదా మన ఆదీని కరణాని ధాతవః శరీరస్య ధారణాత్ ప్రసీదంతి ఇది ఏషాం ధాతూనాం ప్రసాదాత్ ఆత్మనః మహిమానం కర్మనిమిత్త వృద్ధిక్షయరహితం పశ్యతి అయం అహం అస్మి ఇది సాక్షాత్ విజానాతి తతః వీతశోకో భవతి, వీతశోకః భవతి లేదా విగతశోకः భవతి, సమానార్థకాలు. దీనిని తెలుసుకున్నటువంటి వాళ్ళు విగతశోకులు అవుతారు. ఇది ఎలా తెలుసుకుంటారంటే అంతఃకరణం యొక్క అనుగ్రహంతో, ధాతూనాం ప్రసాదాత్ ఆత్మనః అని చెప్పారు ఇక్కడ. ధాతూనాం అంటే భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఏంటంటే శరీరస్య ధారణాత్ ప్రసీదంతి ఇది ఏషాం. బాహ్య విషయాల నుంచి విముక్తులమైతే ఆటోమేటిక్గా ఈ గోళకాల యొక్క పరిధి ఇంతే అనేటువంటిది అర్థమవుతుంది. వాటి నుంచి ఉపరతి చెయ్యాలి. ఉపరతి అంటే విరమించుకొని మనస్సుని యజనం చెయ్యాలి, అంటే మనస్సును అంతర్ముఖత్వం సాధించాలి. సాధించినప్పుడు బుద్ధిలో ఉన్నటువంటి చైతన్యం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది బోధపడుతుంది. కన్ను చూస్తోంది, చెవి వింటోంది, నోరు తింటోంది, ముక్కు వాసన చూస్తోంది, చర్మము స్పర్శని అనుభవిస్తోంది అంటున్నాము కాదు. చైతన్యము ఆధారంగా ఇవన్నీ కూడా తమ తమ పనిని చేయగలుగుతున్నాయి. బల్బు వెలుగుతోంది అంటున్నాము, కరెంటు లేకపోతే బల్బు వెలగదు. ఆధారం కరెంటు బల్బు వెలగటానికి. అదేవిధంగా ఈ గోళకాలన్నీ పనిచేయటానికి ఆధారభూతమైనటువంటిది చైతన్యం, అది జీవస్వరూపం అన్నమాట. ఇది తెలుసుకోవటం అంటే ఒకటి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా తెలుసుకోవటం. శ్రవణం ద్వారా మననం ద్వారా కొంతవరకు పరోక్ష జ్ఞానం కలుగుతుంది. దీనిని నిధిధ్యాస చేయటం ద్వారా, అంటే విచారణ చేయటం ద్వారా అపరోక్ష అనుభూతిని సాధించవచ్చు. ఎప్పుడైతే మనకి కొంత అవగతం అవుతుందో అప్పటికే విగత శోకులం అవుతాం, అంటే శోకం నుంచి బయటపడిపోతారు. సో ఇటువంటిది అన్యథా దుర్విజ్ఞేయ అయం ఆత్మ కామిభిః అంటే ప్రకృత పురుషైః. యస్మాత్ ప్రకృత పురుషులు అంటే విషయ వాసనలలో లోబడినటువంటి వాళ్ళు, లోలురైనటువంటి వాళ్ళు, విషయలోలురు అంటాం కదా, అలాంటి లోలత్వం కలిగినటువంటి వాళ్ళు. లోలత్వం అంటే అధిక ఆసక్తి, చంచలత్వము. వీళ్ళకి ఇది దుర్విజ్ఞేయమైనటువంటిది. అయం ఆత్మ, ఈ ఆత్మతత్వం అనేటువంటిది వీళ్ళకి దుర్విజ్ఞేయమైనటువంటిది. ఎందుకని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేటువంటిది 21వ మంత్రంలో చెప్తున్నారు. ఈ 21వ మంత్రం మొదలు పెడదాము, నాతో పాటు చెప్పండి. ఓం ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. అందరం చదువుదాం దీన్ని. ఓం ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. కస్తం మద అమదం. మదం అంటే హర్షము, అమదం అంటే హర్షం కానిది, అంటే శోకం అని తీసుకోవచ్చు. దేవం ఇతరులు ఎవరైనా కూడా, ఈ హర్ష శోకాలకి లోబడినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకోలేరు దీన్ని. మత్ అన్యః అంటే నాకంటే అన్యులు ఎవరు, జ్ఞాతుం అర్హతి, నాకంటే ఇతరులు ఎవరు కూడా దీన్ని తెలుసుకోవడానికి అర్హులు అని యమధర్మరాజు చెప్తున్నారు. అంటే అంత దుర్విజ్ఞమైనటువంటి విషయము నాకు తెలుసు నాయన, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, నన్ను చెప్పమని చెప్పి ఎంత పరీక్షించినా కూడా నువ్వు వేడుకున్నావు కదా, నాకంటే ఇంకా దీన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు లేదా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అర్హులు లేరు. తర్వాత అంటారు మనకంటే అని కూడా అంటారు. అంటే నాయన నీకు కూడా ఈ అర్హత ఉంది,
అంటే గురువులు చెప్పేటప్పుడు బోధ చేసేటప్పుడు ఇలా చెప్తారు. సో దీనికి పదచ్ఛేదం చదవండి అమ్మా. ఆసీనః కూర్చుని, దూరం ఎంతో దూరం, వ్రజతి వెళుతుంది, ప్రజతి శయానః పడుకుని, పడుకున్నప్పటికీ, సర్వతః అన్ని చోట్లకు, యాతి పోతుంది, ప్రయాణిస్తుంది, మద మద అమదం సుఖ దుఃఖ రూపమైనది, దేవం జ్యోతిర్మయమైనది, తం ఆ ఆత్మను, మత్ మత్ అన్యః నేను తప్ప, కహ ఎవరు, జ్ఞాతుం తెలుసుకోవడానికి, అర్హతి అర్హతి అర్హుడు. కూర్చున్నట్లుగానే అనిపిస్తుంది కానీ ఎంతో దూరం వెళ్ళిపోతుంది, పడుకున్నట్లుగానే అనిపిస్తుంది కానీ అంతటా ప్రయాణిస్తుంది. కహ తం అంటే ఆ యొక్క ఆత్మని ఎవరు, మద అమదం హర్షశోకములు లేదా మీరు అన్నట్లు సుఖదుఖాలు అది తీసుకోవచ్చండి. హర్షశోకాలు అనేటువంటిది తీసుకుంటారు సామాన్యంగా. ఏదైనా కానీ శాంకర భాష్యంలో ఏదైతే వస్తుందో అదే తీసుకుంటే బెటరు. శాంకర భాష్యంలో హర్షమదం అనేటువంటిది ఎక్కువగా వాడతారు. సో ఈ హర్షశోకాలు దివ్యమైనటువంటిది, మతన్య నాకంటే అన్యులు ఇంకెవరు తెలుసుకోగలరు దీన్ని. ఇది అతిశయోక్తిలాగా అనిపించినప్పటికీ కూడా ఇది నిజము. అంత విషయవాసనల పట్ల విముఖత ఉన్నటువంటి వాళ్ళకి తప్ప ఇతరులకి లభించదు అని చెప్పటమే ఇక్కడ యమధర్మరాజు యొక్క ఉద్దేశము. అంటే విషయలోలురైనటువంటి వాళ్ళకి ఇది లభించదు. దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, అర్థమైనట్టు అనిపిస్తుంది, వింటుంటే అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ ఏం అర్థం కాదు. ప్రయత్నం చేస్తే దగ్గరలోనే కనిపించినట్టు ఉంటుంది కానీ ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి భిన్నమైనటువంటిది ఉంటుంది. ఇది సంక్షిప్త అర్థమైతే దీనికి ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం. ఆసీనః అవస్థితః అచలః ఏవ సన్ దూరం వ్రజతి, దగ్గరలో కూర్చున్నట్టుగానే ఉన్నట్టు, కదలకుండా కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది కానీ దూరం వెళ్ళిపోతుంది. శైనః, శైనః అంటే పడుకోవటం అనే కంటే కూడా నిష్క్రియ అనేది తీసుకోవాలి. శాంకర భాష్యంలో నిష్క్రియం అనేటువంటిది తీసుకుంటారు. మీ పుస్తకం ఎవరో కానీ అంటే రాసిన వాళ్ళ యొక్క పాండిత్యము, పరిజ్ఞానము, ఆత్మజ్ఞానాన్ని బట్టి కొంచెం అర్థం అనేటువంటిది స్థాయి భేదాన్ని సూచిస్తూ ఉంటుంది. శాంకర భాష్యంలో శయనః అంటే నిష్క్రియ అనేది తీసుకోమని చెప్పి మా గురువుగారు కూడా చెప్పారు. యాతి సర్వతః ఏవం అసౌ ఆత్మ దేవః మదామదః సమదః అమదః చ అంటే సహర్షః అహర్షశ్చ. శాంకర భాష్యంలో కూడా హర్షం అనేది చెప్తున్నారు. అహర్షం అంటే దానికి వ్యతిరేకం. విరుద్ధ ధర్మవాన్ అతః అశక్యత్వాత్ జ్ఞాతుం కస్తం మద అమదం దేవం మదన్యః జ్ఞాతుమర్హతి. ఇలాంటి విరుద్ధమైనటువంటి ధర్మాలతోటి ఉండేటువంటి దాన్ని అశక్యత్వాత్ అంటే తెలుసుకోవటానికి సాధ్యం కాకపోవడంతో, అశక్యత్వాత్ జ్ఞాతుం అంటే తెలుసుకోవడానికి శక్తి లేనటువంటి లేకపోవడంతో. శక్తి ఎందుకు లేదు అని అంటే వీళ్ళకి విషయవాసన ఎక్కువగా ఉంది. 100కి 100 తెచ్చుకునేటువంటి శక్తి లేదు. సర్లే ఏడ్చేవాళ్ళు 40 మార్కులు తెచ్చుకున్నావుగా, పాస్ అయ్యావుగా, ఊరుకో, ఇంకేం ఏడుస్తావులే అంటారుగా, అలాంటిది. అంటే విషయవాసనల పట్టల నుంచి వెనక్కి వెళ్ళట్లేకపోతుంది. చిన్నప్పటి నుంచి అంటే జన్మజన్మల నుంచి పేర్కొని పోయి ఉంది. చూసి 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 అవే అలవాటైంది. కొత్తగా ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉంది, దీని నుంచి విరమించుకొని ఆత్మజ్ఞానానికి ప్రయత్నించు అంటే ప్రయత్నం చేద్దామని ఉంటుంది పాపం, కానీ ఏం చేయలేరు. అస్మదాద్ ఏవహ సూక్ష్మబుద్ధే, అస్మదాద్ అంటే మనలాంటి వాళ్ళు, హం చేసే అంటే మనలాంటి వాళ్ళని చెప్తున్నారు ఇక్కడ. అస్మదాదులు అంటే మనలాంటి వాళ్ళు, నువ్వు నేను. నచికేతసుని యొక్క సూక్ష్మ బుద్ధిని ఆల్రెడీ 2-3 సార్లు మెచ్చుకున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు, శంకర భాష్యంలో చెప్తున్నారు, మనలాంటి వాళ్ళు తప్ప సూక్ష్మబుద్ధేహే పండితస్య సువిజ్ఞేయ అయం ఆత్మ స్థితి గతి నిత్య అనిత్యాది విరుద్ధ అనేక ధర్మ ఉపాధికత్వాత్ విరుద్ధ ధర్మవత్వాత్ విశ్వరూప ఇవ చింతామణి వత్ అవభాసతే. అంటే ఇంత దుర్విజ్ఞేయమైనటువంటిది చింతామణి గృహం అనేటువంటిది ఒకటి ఉంది అని తెలుసు, కానీ మేము ఎంత సాధన చేస్తే మాత్రం, ఎంత ఉపాసన చేస్తే మాత్రం అమ్మవారి అనుగ్రహం మాకు వస్తుందా, చింతామణి గృహాల్లో మనకి ప్రవేశం ఉంటుందా అని భయం వేస్తుందా, సంశయం కలిగిందా? పెట్టుకోకండి, సంశయం పెట్టుకోకండి.
సంశయం పెట్టుకోకూడదు. సంశయాత్మ వినశ్యతి. నేను అమ్మవారిని రోజు ఉపాసన చేస్తున్నాను, అమ్మ అనుగ్రహం, అమ్మ కరుణామయి, నిత్య అనుగ్రహ స్వరూపిణి అమ్మవారు, సతత అనుగ్రహ స్వరూపిణి, నాకు అమ్మవారు చింతామణి గృహంలో ప్రవేశం ఇస్తారు అని నిశ్చయంతో ఉపాసన చేయండి. సో అలా ధైర్యంతో చెయ్యాలి, అనన్య చింతతోటి చెయ్యాలి. అంతా అమ్మే చేయిస్తున్నారు, చెప్పేది అమ్మవారి, వినేది అమ్మవారి, చేసేది అమ్మవారి, చేయించేది అమ్మవారి. ఇది లలితా సహస్రనామంలో ప్రస్ఫుటంగా మళ్ళీ 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 చెప్తూనే వచ్చారు లలితా సహస్రనామంలో. అలాగే సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఇది సువిజ్ఞేయమైనటువంటి ఆత్మవస్తువు అనేటువంటి సువిజ్ఞేయమైనటువంటి స్థితి, గతి, నిత్యత, అనిత్యత ఇలాంటి విరుద్ధ ధర్మాలు ఉన్నప్పటికీ చింతామణితోటి సమానమైనటువంటిది, అంటే విశ్వరూపం కలిగినటువంటిది, విశ్వరూపంతో ప్రకాశించేటువంటిది. దీన్ని తెలుసుకోవటానికి ఇంకా ఎవరు యోగ్యులు, నాకంటే యోగ్యులు ఎవరు? ఇలాంటి విశ్వాసం, కాన్ఫిడెన్స్ రావాలి. ఇలా చెప్పి మనకంటే దీన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని కూడా చెప్పి దీనిలో ఉండేటువంటి దుర్విజ్ఞేయత్వాన్ని చెప్తారనమాట. ఎందుకు దుర్విజ్ఞేయం అంటే ఎవరికి దుర్విజ్ఞేయం అనేటువంటిది అనుకున్నాం కదా, విషయవాసనలు కలిగినటువంటి వాళ్ళకి. ఆ దుర్విజ్ఞేయత్వాన్ని మరొకసారి హైలైట్ చేస్తున్నారు ఇక్కడ శంకర భాష్యంలో. కరణానాం ఉపశమః శయన కరణజనితస్య ఏకదేశ విజ్ఞానస్య ఉపశమః. శయన అంటే ఉపశమః అంటే ఇంద్రియాల్ని శాంతింపచేయటమే శయనత్వం. శయనము చేసినటువంటి వాళ్ళకి అంటే ఇంద్రియాల్ని శాంతింపచేసినటువంటి వాళ్ళకి ఏకదేశ సంబంధీ విజ్ఞానం అంటే ఆత్మకి సంబంధించినటువంటి విజ్ఞానము శాంతమవుతుంది. శయనస్య భవతి, ఉపశమించుతుంది. యదాచ ఏవం కేవల సామాన్య విజ్ఞానత్వాత్ సర్వతః యాతి ఇవ యదా విశేష విజ్ఞానస్థః స్వేన రూపేణ స్థితః ఏవ సన్ మన ఆది గతిషు తదుపాధికత్వాత్ దూరం వ్రజతి ఇవ. ఈ ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేకపోయినటువంటి వాళ్ళకి అంటే ఉపశమించనటువంటి వాళ్ళకి దగ్గరలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది, దూరం అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా ఈ లక్షణాలన్నీ కూడా. సో ఆ ఉపాధికత్వాత్ దూరం వ్రజతి ఇవ. అమ్మవారు ఎక్కడో దూరంగా మణిద్వీపంలో ఉన్నారు, అసలు ఆ మణిద్వీపానికి మన కల్లో అన్న కనిపిస్తుందా? ఆ మణిద్వీపానికి 25 ప్రాకారాలు ఉంటాయి, ప్రాకారాల మధ్యలో వీళ్ళు ఉంటారు, ఇవంతా వివరణ అంతా వస్తోంది. చాలా దూరంలో ఉన్నట్లు అనిపిస్తున్నారు, కానీ అమ్మవారు ఎక్కడున్నారు? సమిష్టిలో లలితాదేవి ఎవరైతే ఉన్నారో వ్యష్టిలో ఆవిడే కుండలిని శక్తి కదా, అంటే నీలోనే ఉన్నారు కదా. ఈ కాన్ఫిడెన్స్ రావాలి కదా. సచ ఇహ ఏవ వర్తతే. సో వస్తుతః అమ్మవారు నాకంటే భిన్నంగా ఉన్నారు, అమ్మవారు నాకంటే దూరంగా ఉన్నారు, అమ్మవారు ఎక్కడో ఉన్నారు. 25 ప్రాకారాలు ఉండేటువంటి మణిద్వీపంలో, చింతామణి గృహంలో, రత్నమండపంలో పరమశివ పర్యంకం నిలయగా ఉన్నారు. ఇంత దూరం చేసుకుంటే అమ్మవారు మనకు దగ్గర ఎప్పుడవుతారు? అమ్మ నువ్వు నాలో ఉన్నావమ్మా, నాతో ఉన్నావు కాదు, నాలో ఉన్నావు, అసలు నువ్వే ఉన్నావు, నేనుగా ఉన్నది నువ్వే. ఈ భావన రావాలి. ఈ భావన రానంత వరకు ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాము. తద్విజ్ఞానాచ్చ శోకాత్యయ ఇత్యపి దర్శయతి. ఈ ఆత్మజ్ఞానంతో శోకాన్ని అత్యయ అంటే అతిక్రమించటము అనేటువంటిది ఒక ఫలితం ఉంటుంది. అది చెప్తారు, అది రేపు చెప్పుకుందాము 22వ మంత్రంలో. ఇప్పటికి సమయం అయ్యింది, శాంతి మంత్రం చెప్పుకుని ఈరోజుకి ఆపుతాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.